హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెట్స్ వ్లాగ్ డైరీ. దిస్ ఇస్ డాక్టర్ మల్లీశ్వరి. సో మీరు పెట్ పేరెంట్స్ అయితే మీ పెట్స్కి సెంట్ గ్లాండ్స్ ఉంటాయని తెలుసా? సెంట్ గ్లాండ్స్ అంటే 2 యానిల్ గ్లాండ్స్. అవి బౌండేషన్లో 4 o'clock అండ్ 8 o'clock పొజిషన్లో ఉంటాయి. జనరల్గా ఏంటంటే మీ పెట్స్కి నార్మల్గా ఫోమ్ స్టూల్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా గ్లాండ్స్ అనేవి ఎక్స్ప్రెస్ అయిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఫుడ్లో డైట్లో ఏమన్నా డెఫిషియన్సీస్ ఉన్నా, లో ఫైబర్ ఏమన్నా ఉన్నా సరే ఆ గ్లాండ్స్ అనేవి ఎవాక్యుయేట్ అవ్వవు. సో ఇవి రిఫిల్ అయిపోయి ఉండిపోతాయి. దానివల్ల ఏంటంటే మీ పెట్ అనేది స్కూటింగ్ చేయడం, లేదంటే టెయిల్ బేస్ ఏరియాని ఎక్కువగా బైట్ చేసుకోవడం, లేదు అంటే బమ్ ఏరియా నుంచి ఒక ఫిష్ స్మెల్ రావడం. ఇంకొకటి ఏంటి అంటే మోషన్ చేస్తున్నప్పుడు ఎక్కువ టైం తీసుకోవడం, రాదర్ దెన్ ద యూజువల్ టైం దే ఆర్ సిట్టింగ్ ఇన్ స్క్వాట్ పొజిషన్లో ఎక్కువసేపు ఉండడం, ఇలా జరుగుతూ ఉంటాయి. జనరల్గా వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎనీ స్పా ఆర్ రెగ్యులర్ వెట్ చెకప్కి వెళ్ళినప్పుడు యూ కెన్ గెట్ ఇట్ ఎక్స్ప్రెస్డ్. సో దట్ క్యాన్ బి డన్. ఇంట్లో మనం ఏమేమి రెమెడీస్ చేసుకొని ఈ గ్లాండ్స్ని టేక్ కేర్ చేసుకోవచ్చు అంటే, వాటి ఫుడ్లో డెఫినెట్గా పంకిన్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ, లేదంటే స్వీట్ పొటాటో కానీ మీరు యాడ్ ఆన్ చేసి అట్లీస్ట్ 3 to 4 times a week మీరు యాడ్ ఆన్ చేస్తే ఈ యానల్ గ్లాండ్ ఇష్యూస్ అనేవి డెఫినెట్గా కమ్ డౌన్ అవుతాయి, నార్మల్ అవుతాయి. థ్యాంక్ యూ.